ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన విజయానంద్ ను సీఎస్ గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ డిసెంబర్ 31తో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎస్ గా విజయానంద్ బాధ్యతలు చేపడతారు. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన బీసీ అధికారికి సీఎం చంద్రబాబు టాప్ పోస్ట్ ఇచ్చారని పలువురు టీడీపీ నేతలు, ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు అధికారులకు ఎప్పుడు సమున్నత గౌరవం ఉంటుందన్నారు. ఉమ్మడి ఏపీలో గానీ నవ్యాంధ్రలో గానీ ఇప్పటి వరకు బీసీలకు సీఎస్ పోస్ట్ దక్కలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తొలిసారి బీసీ అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన సీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బీసీలకు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు పెద్దపీట వేస్తారని నేతలు, అధికారులు అంటున్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ ఈవోగా బీసీ అధికారిగా శ్యామలరావు నియామకం జరిగిందంటున్నారు. అటు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ బీసీలకు చంద్రబాబు సమితి స్థానం కల్పించారన్నారు. తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేత పల్లా శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసనసభ స్పీకర్ గా మరో సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడుకు అవకాశం వచ్చిందంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో సీఎస్, డీజీపీ సహా అన్ని కీలక స్థానాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని వైఎస్ జగన్ నియమించారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.